గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు ఎంతమంది తెలుసు? మీ అందరికీ నమస్కారం. జీవితంలో ఎన్నో మార్పులు ఉంటాయి, కానీ జీవితమే మారేటువంటి మీటింగ్లో ఇట్లా లేచిపోతే అన్నట్టు. నేను ఇలాంటి సెషన్ వినడం కోసం కంటిన్యూగా డే అండ్ నైట్ 3 days ఉంటాను. అంత అద్భుతమైన మీటింగ్ ఇది. ఎందుకంటే ఒక మహానుభావుడు అన్నాడు, నువ్వు పేదవాడిగా పుట్టు తప్పులేదు, కానీ పేదవాడిగా పెరగడం, పేదవాడిగా మరణించకు అన్నాడు. ఆ పేదవాడిగా మరణించకు అని ఆయన అన్నాడు కావచ్చు, వెస్టేజ్ నిజం చేస్తుంది. పేదవాడిగా మరణించకు అంత గొప్ప మీటింగ్కు చాలామంది సారు చాలా అద్భుతమైన స్పీచ్. నాకు అంత విన్నా, ప్రతిదీ వింటే ఎప్పుడు వెస్టేజ్ మీటింగ్కి వచ్చి విందా ఉన్నప్పుడల్లా నేను ఫ్రీగా కూడా వచ్చేస్తాను. ఫ్రీగా లేకపోతేనే నాకు షూటింగ్స్, లేకపోతే ఈవెంట్స్, లేకపోతే సార్ నేను జాబ్ నాకు ఇంపార్టెంట్ జాబ్ అయితే డ్యూటీ అయితే నిద్ర వెళ్తూ ఉంటాను. అలాంటి టైంలో వెళ్తూ ఉంటే ఆ టైంలో మిస్ అయితే అయ్యో ఈరోజు ఒక మంచి సెషన్ మిస్ అవుతున్నాను కదా అని బాధపడతాను. కానీ వచ్చి మధ్యాహ్నం లేచిపోవడం అనేది అది ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి మాట్లాడే జీవితాలు, వాళ్ళ జీవిత అనుభవాలు పాఠాలు. కాబట్టి పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కళ ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాడిని తక్కువ వేసుకుంటే ఎన్నిటికీ ఎదగలేవులే. పాటైనా ఆటైనా మాటైనా ఇలాంటి బిజినెస్ అయినా వాస్తవానికి ప్రతి వ్యక్తి జీవితంలో ఏ మాట అయినా కూడా మనకు ఎటువంటి దారి ఇస్తుంది. సార్ చెప్పిండు, వెదురు చెట్టు తన ఏర్లను 2 సంవత్సరాల పాటు వేర్లను అందిపుచ్చుకొని, అంటే స్ట్రాంగ్ చేసుకుంటూ 3వ సంవత్సరాలు మొలకెత్తి ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నట్టు నాకు అప్పుడు అనిపించింది. మా మిస్సెస్ ఆమె యూనివర్సిటీ ర్యాంకర్, మా పెళ్ళై 18 సంవత్సరాలు, ఒక్క 10 వయసుల పని కూడా పంపరాను. నేను ఆ అమ్మాయిని వాసన చెప్తాను. నాకేమనిపించేయండి, ఆయన జాబ్కి పోతే ఈమె పోతుంది, పొద్దున వాళ్ళు రమ్మన్న టైం పోవాలి, వాళ్ళు వదిలేసిన టైంకి రావాలి. నేను ఎప్పుడో షూటింగ్కి ఒక 1 రోజుల 4 రోజుల 5 రోజుల పోయి శ్రమపడి వస్తాను. వచ్చినప్పుడు సమయానికి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి మంచిగా చెడు అని బాబులు అడగకుండా ఇవి ఎక్కడో పోతే జాబ్ ఎక్కడో ఉంటే వాడు చెప్పిన టైంకి కనిపిస్తే నేను ఇంత కష్టపడేందుకు అని చెప్పి ఒక్క జాబ్ కూడా పంపలేదు. మాకు మంచి వెల్ ఎడ్యుకేటెడ్గా పంపలేదు. కానీ నా జీవితంలో అత్యంత నా ప్రాణమిత్రుడు అంటే బాగా ఆయన వచ్చి మీ ఇద్దరం దాదాపు ఇప్పటి కాదు 27 సంవత్సరాల నుండి మేము ఫ్రెండ్స్ ఇద్దరం. కళారంగం నుండి మా పరిచయం, అలాగే మేము బంధువులు, చాలా మా ప్రాణం. బాగా నువ్వు నేనైనా సరే ఎవరైనా సరే శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక పని చేసుకుంటూ మా చెల్లెలను సాగుతున్నా, పిల్లలను సాగుతున్నావు, కానీ బయటికి వెళ్ళలేకుండా ఎవరికి ఏదో ప్రమాదం ఎట్లుండొచ్చో తెలియదు. నీకు ఏమైనా అయితే చేయలే పరిస్థితి ఏంటి, సమాధానం బయటకు వెళ్ళేది, ఒక పని చేయలేదు, అదే అలవాటు పడింది, అది కరెక్ట్ కాదు బాగా. సరే నీ సమయానికి నీకు తగ్గట్టుగా ఒకరి మీద ఆంక్ష లేకుండా ఒక బిజినెస్ ఉంది, అది చేసుకుంటే బాగుంటుంది. నేను చేస్తా ఉన్నా, నా సొంత చెల్లె కాబట్టి నేను చూసుకుంటాను. ఆయన మీద భరోసా సరే పోరాడు. ఇవి వెళ్ళాక తెలిసి నాకు వెస్టేజ్ ఎంత గొప్ప అద్భుతమైనటువంటి బిజినెస్ అనేది. దాని తర్వాత నేను కూడా ఇంక్లూడింగ్ మీ ఏంటంటే నేను దాదాపు కారు నేను నా జీవితంలో నేను ఎంత గ్రౌండ్ స్థాయి వచ్చి నేను అనుకున్న కోరికలనేది నేను అతి తక్కువ టైంలో పెళ్లి చేసుకున్నాను. నాకు 2 పిల్లలు, వాళ్ళు మంచిగా వెళ్ళిగా బాగా చదువుకుంటున్నారు. నేను కారు తీసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఒక 15-16 కంట్రీస్ తిరిగినా, నేను చిప్పకూడి తిన్నా, హైఫైగా తిన్నా, అన్ని జీవితాల్లో నేను ఇంత చూడాల్సిన అంత చూశాను. కానీ ఇంకా జీవితం అది ఆనందం వస్తుంది. మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేరేటువంటి విధానంలో ఇంకా ఉంది. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే, నీ కాడ ఇది లేకపోతే
నీ పక్కన ఉన్న భార్య మీద వదిలిపెడితే తల్లి కూడా పట్టించు. కడుపులో నన్ను కన్నా తల్లి కూడా, నన్ను పాలించి సాకినటువంటి గొప్ప తల్లి కూడా ఏం చేస్తుంటే, నా దగ్గర లేకపోతే ఏమిటది, ఇంకో కొడుకున్నాడు, వాడు కొద్ది గొప్ప కలిగినాడు, వాడు కలిగాను పోయి తల దాచుకుంటాను, నన్ను విసర్జిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ అనేది నిన్ను కన్నా తల్లిదండ్రులను కూడా, నీ భార్యను, నీ కడుపులో పుట్టిన పిల్లలను కూడా చూసుకోవడానికి కావాల్సిన గొప్ప వేదిక కలిగించింది. ఒకరు పైస పెట్టకుండా ఇంత అద్భుతమైన లక్షలు తీసుకునే ఆపర్చునిటీ అసలు ఈ ప్రపంచ వ్యవస్థలో ఎక్కడ లేదు. అంత గొప్ప విస్తృతిలో మనం సభ్యులను, మీరు మనం సభ్యులైనందుకు, కొనసాగుతున్నందుకు చాలా సంతోషం. నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఇవో ఫస్ట్ స్టార్టింగ్లో చెక్కు ఎంత, 199. తర్వాత చెక్ వచ్చి 11,000 వచ్చింది. తర్వాత 25,000 వచ్చింది. 35,500. ఈమె సార్ మీకు విషయం చెప్పాలి, ఒక్కసారి పత్యాలు వేస్తుంది. నేను స్కూల్లో టీచర్ చేసి ఒక్కరోజు పత్తి 3 రోజులు జ్వరం వచ్చి పడుతుంది. నాకు పనికి పంపబుద్ధి కాదు. ఏదైనా నేను దేని కష్టపడి సాగుతుంది అనుకుని ఆ 3 రోజుల ఖర్చు డబ్బలేదు. ఈమెను ఇంకే పనికి పోలేదు సార్. 18 ఏళ్ళ చరిత్రలో నేనే కష్టపడి చేసిన. ఈమె నిన్న అకౌంట్ ఓపెన్ చేసి నా బ్యాలెన్స్ ఎంత తెలుసా, దృష్టి ఎంత, 1,00,000 పైన ఉన్నాయి సార్. నేను మిరాకి అసలు 10 రూపాయల